నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ రెండో రోజు అంగళూరు గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము మరో 3 నెలల్లో ప్రజలు కోరుకునే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని తెలిపిన రాము గుట్లవల్లేరు గ్రామంలో కేడీసీసీ బ్యాంక్ నూతన భవనాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు కొడాలి నాని చంద్రబాబు నాయుడు బీసీలపై ఎన్నికల సమయంలో సవితి ప్రేమ చూపిస్తున్నాడంటే ఎద్దేవా చేసిన కొడాలి నాని తమ సమస్యలను నెరవేర్చండి మహాప్రభు అంటూ పొర్లు దండాలు పెట్టి ప్రభుత్వాన్ని వేడుకుంటున్న మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకు తమ నిరసన విరమించేది లేదని తెలిపిన యూనియన్ నాయకులు 2024 ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వంలో ప్రజలకు అందించబోయే సంక్షేమ పథకాలను వివరిస్తూ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము నేతృత్వంలో రెండో రోజు గుడ్లవెల్లేరు మండలం అంగళూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ మినీ మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరిస్తూ మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావుతో కలిసి రాము పర్యటించడం జరిగింది. జన సైనికుల తోడుతో గ్రామంలో పర్యటిస్తున్న వెనగండ్ల రాము ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం రాము మీడియాతో మాట్లాడుతూ రాబోయే టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించబోయే సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టడమే కాకుండా వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారని తెలియజేశారు. మరో 3 నెలల్లో ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో రాబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగడ్డ శ్రీకాంత్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ప్రోగ్రాం కింద చంద్రబాబు గారు ప్రవేశపెడుతున్న అనేక పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్తా ఇంటింటికి ప్రచారం చేసుకుంటా ఆయన ఏం చేయబోతున్నారు, మన జీవితాలు ఎలా బాగుపడబోతున్నాయి అనేది ప్రజలకు వివరిస్తా ఈ అంగళూరు గ్రామంలో తిరుగుతా ఉన్నామండి. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు కవిరాజ్ నగర్ అంగళూరు గ్రామంలోనే హ్యామ్లెట్ ఈ కవిరాజ్ నగర్ లో వాటర్ ప్రాబ్లం ఉంది, చాలా కష్టాల్లో ఉన్నాం, ఒక నుయ్యి తీపించి పెట్టండి అంటే దానికి మనం ఓకే అని చెప్పి ఈరోజు పనులు ప్రారంభిస్తా ఉన్నాం. ఇలా ప్రజల ప్రాబ్లమ్స్ వింటా సాధ్యమైనన్నిటిని సాల్వ్ చేసుకుంటా పోతాము, ముందుకు నడుస్తా ఉన్నాం. ఎక్కడ కుదిరితే అక్కడ మన ప్రోగ్రాంలు స్టార్ట్ చేసేసుకుంటున్నాం. అలాగే కుదరని చోట్ల ప్రభుత్వం అవసరం వచ్చిన దాంట్లో మన ప్రభుత్వం రాగానే చేసి పెట్టాలని చెప్పి అందరూ అడుగుతా ఉన్నారు. చూస్తుంటే చాలా రోడ్లు ఇంకా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. నాని ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే ఒక్క రోజు కూడా విజిట్ చేయలేదు మమ్మల్ని. మా దగ్గరకు వచ్చి మా ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకునే కూడా లేకుండా తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి ప్రజలందరూ వాపోతున్నారు. అదే రకంగా ఈ ప్రభుత్వంలో అనేక బాధలు పడుతున్నాము. చంద్రబాబు గారు ఎప్పుడు వస్తావా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రజలందరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళే బయట నిలబడి మరీ స్వాగతం పలుకుతా ఉన్నారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఏ రోజు అంతం చేసుకుంటామని ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే మేము కూడా బాబు గారు మనం ప్రవేశపెట్టిన పథకాలు కానీ, నేను ఇంతకు ముందు ఇక్కడ చేసి పెట్టిన పనులు కానీ అన్ని వివరించుకుంటా వెళ్తా ఉన్నాను. ఈ గుడ్లవల్లేరు మండలంలో ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించాము. అలాగే ఇక్కడ ముండి కాలువ ఇత్యాది కాలువలు ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ల కాలువలు పూడికి తీయించడం జరిగింది పోయినసారి వరదలు వచ్చినప్పుడు. సో ఇవన్నీ కూడా వాళ్ళే గుర్తు చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తా, మీరు తప్పకుండా రావాలి, ప్రభుత్వం మారాలి, మీరు ఇంకా ఇలాంటి పనులు మాకు ఎన్నో చేసి పెట్టాలని చెప్పి వాళ్ళు అడగటం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ ఒక అంటే నుయ్యి తవ్వటానికి అడిగారు. దానికి కూడా నిధులు నేను సమకూరుస్తానని చెప్పాను.
వాళ్ళ గ్రామస్తులంతా ఐకమత్యంగా కలిసి ఆ పని మొదలెట్టుకుంటా ఉన్నారు అందరికీ. సో సో ఇలా ఇలా గ్రామస్తులంతా కలిసి ఈ ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లం ఉన్నాయని సాల్వ్ చేసుకున్నాను ముందుకు వస్తే కొన్ని పనులు ఇప్పుడే చేయగలం, ప్రభుత్వం రాగానే చేయగలం పనులన్నీ కూడా మొదలెట్టే ఉద్దేశంతో ముందుకు నడుస్తాను. ఈ యాత్ర మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రజలు కలుసుకుంటాం కూడా చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ నమస్కారం. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం అంగులూరు గ్రామంలో రెండో రోజు బాబు భవిష్యత్తు కార్యక్రమం ఈ రోజున రెండో రోజు జరుగుతుంది. ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేస్తే ఆ వ్యక్తి ఇంతవరకు ఒక చిన్న కార్యక్రమం కూడా చేయలేకపోవటం అదందరూ కూడా ప్రజల్లో మనందరం కూడా గమనిస్తున్నాం. ఈ రోజున అనేకమైన సమస్యలు వారు దృష్టికి తీసుకొస్తున్నారు. వీధి దీపాలు వెలగట్లేదని చెప్పి, డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేవని చెప్పి, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండి కనీస వసతులు కూడా మౌలికమైన వసతులు కూడా కల్పించలేని పరిస్థితుల్లో, ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం నెట్టి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మార్పు కోరుకుని రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా రావాలని చెప్పి కోరుకుంటూ వచ్చారు. ఈ రోజున 2024లో జరిగే ఎన్నికల్లో ఆయన అభ్యర్థిగా నిలబడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా అందుబాటులో లేని ఎమ్మెల్యే ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉండే వెనిగళ్ల రాము గారిని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే ఈ రోజున కవిరాజు నగర్ లో వారికి మంచినీరు బావి లేదని చెప్పి రాము గారి దృష్టికి తీసుకొస్తే ఈ రోజున ఉదయం అప్పుడు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. 2-3 రోజుల్లో ఆ పనులు పూర్తి చేసి వాళ్ళకి నీరు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఆయన కృషి చేస్తున్నారు. ఇట్లా అనేకమైన కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండే వెనిగళ్ల రాము గారిని ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా తెలుగుదేశం జెండా రెపరెపలాడే విధంగా గుడివాడ నియోజకవర్గంలో ఏదైతే 20 సంవత్సరాల నుంచి విర్రవీగుతున్న ఈ ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలని చెప్పి మనందరం కూడా, అలాగే జనసేన పార్టీ నాయకులందరూ కూడా గత 2 రోజులుగా అనేకటువంటి కార్యక్రమాలకి రాము గారికి అండగా ఉన్నాం. అలాగే ఎన్నికలయ్యి ఆయన ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఆయనకి వెన్నుదనగా ఉండి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం కల్పించిన అంగులూరు తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు బీసీ సదస్సుపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవరు నమ్మరని, పవన్ కళ్యాణ్ ను వెనకాల పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు నాయుడు బీసీలు వెన్నుముక అని ఎలా చెప్తారని కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప బీసీల కోసం చంద్రబాబు నాయుడు ఏం పాటుపడ్డాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఓసీ రిజర్వ్డ్ పదవులను కూడా ఇస్తూ బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సీఎం జగన్ 4 రాజ్యసభల బీసీలకు ఇస్తే 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు ఒక్క బీసీకైనా రాజ్యసభ ఇచ్చారా అని కొడాలి నాని ప్రశ్నించారు. 2024లో చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని మబ్బులన్నీ విడిపోతాయని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెనకాలేమో పవన్ కళ్యాణ్ పెట్టుకుని ఈరోజు ఆయన ఏం చెప్తాడంటే బీసీలు నాకు వెన్నుముక్క అని చెప్తాడు. తెలుగుదేశం పార్టీ బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎవరు కాదనరు. కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక బీసీలకు చేసింది ఏంటని చెప్పి నేను అడుగుతున్నా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలనే ఈయన చేసినట్టు, ఈయనే బీసీలకు కోసం పాటుపడినటువంటి వ్యక్తిలాగా మారుతున్నాడు. ఈరోజు కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడి నుంచి పార్థసారథి 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు బీసీ. ఇంకెవరు కూడా లేరు, 5 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఈ మా జిల్లాలో, కృష్ణా జిల్లాలో జోగి రమేష్ గారిని 2 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ తీసేసి జోగి రమేష్ గారికి బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇచ్చి ఆయనే ఒక జిల్లాలో మంత్రిగా ఉన్నాడు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో. అదేవిధంగా కృష్ణా జిల్లా ఓసీ అయింది, జిల్లా పరిషత్ చైర్మన్. అయినప్పటికీ ఆయనేమో గద్దె రామ్మోహన్ రావు గారి భార్యని కమ్మ సామాజిక వర్గం నుంచి పెట్టుకున్నాడు ఓసీ అయితే, ఆ రోజు 14లో. ఇక్కడ ఓసీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు
మరి హారిక గారిని, ఉప్పాల హారిక గారిని బీసీ సామాజిక వర్గం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా పెడతాం జరిగింది. విజయవాడ మేయర్ తీసుకుంటే ఓసీ అయితే కోనేరు శ్రీధర్ని ఆళ్ళు పెట్టుకుంటే, అది ఓసీ అయితే నగరాలకు సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేయర్గా పెడతాం జరిగింది. అదేవిధంగా రాజ్యసభలు 8 రాజ్యసభలు వస్తే 4 రాజ్యసభల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా 40 పైన రాజ్యసభలు వస్తే ఒక్కటి కూడా బీసీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న 17 ఎమ్మెల్సీలు వస్తే 17 కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్లు పెట్టి బీసీ సామాజిక వర్గాల్లో 52 కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ చైర్మన్లను నియమించడం జరిగింది. బీసీలకు ఆర్థికంగా వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు, వాళ్ళకి వైద్య ఖర్చులకు కావచ్చు, ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా కానీ, లేకపోతే బీసీలలో ఉన్న పిల్లల్ని చదివించుకోవాలని చెప్పి ఇంగ్లీష్ మీడియంకి తీర్చిదిద్దడం కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ని కార్పొరేట్ స్కూల్స్గా తీర్చిదిద్దడం, వాళ్ళకి భోజనాలు, అదేవిధంగా వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు, అమ్మఒడి, పిల్లల్ని స్కూల్కి పంపించినందుకు అమ్మఒడి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా సామాజికంగా వాళ్ళకి రాజకీయ పదవులు కల్పిస్తూ, వాళ్ళ పిల్లల్ని ఒక తండ్రిలాగా ఆదరిస్తూ, వాళ్ళ చదువులకి, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాళ్ళకి ఇళ్ళు నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలన్నా కూడా పెద్ద ఎత్తున బీసీల యొక్క సంక్షేమం కోసం, బీసీల యొక్క ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కోవడం కోసం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు, అదేవిధంగా వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్తూ పవన్ కళ్యాణ్ వెనకాల పెట్టుకుని బీసీల ఓటు కోసం వాళ్ళని గాలికి వదిలేసి ఈరోజు బీసీ భయం చేస్తే చంద్రబాబు నాయుడిని బీసీలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా 2019లో చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారు. 2024లో కూడా చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి కలిపి ఈరోజు ఏదో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తే భూమి బద్దలైపోతుంది, మేమిద్దరం కలిస్తే ఇంకా మిగిలినటువంటి సామాజిక వర్గాలు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చేతకానాళ్ళు 80% వీళ్ళందరూ ఉన్నారు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ. వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్తో నేను కలిశాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీతో నేను కలిశాను కాబట్టి, బీజేపీతో నేను కలిశాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక మేమందరం కలిసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను ఎక్కించమని చెప్పి అడిగితే ఈ రాష్ట్ర ప్రజలు దానికి సిద్ధంగా లేరు. తప్పకుండా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కలిపి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న నిరసన ధర్నా 11వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు పొర్లు దండాలు పెడుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, ప్రభుత్వం చర్చల పేర్లతో కాలయాపన చేస్తూ కార్మికులకు అన్యాయం చేస్తుందని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే 8వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మున్సిపల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు దనాల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా నాయకులు జి నారాయణ మరియు పలువురు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె 13వ రోజు సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు ప్రభుత్వం 2 సార్లు చర్చలు పిలిచి ఎలాంటి నిర్ణయం చేయలేదు. వీళ్ళు అడిగేది ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం, అట్లాగే రెగ్యులర్ చేయాలనేది వీళ్ళ డిమాండ్. ముఖ్యమంత్రి గారు కూడా పాదయాత్ర సందర్భంలోనూ అసెంబ్లీలోనూ పదే నేను అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళని పర్మనెంట్ చేస్తానని హామీ కూడా ఇచ్చారు. కానీ హామీని అమలు చేయకోకుండా ఈరోజు ప్రభుత్వం కార్మిక సమస్యలను పరిష్కరించుకోకుండా మేఘమేసాలు లెక్క పెడతా ఉంది. ఈ 4 సంవత్సరాలు పైన వాళ్ళు సుమారు ముఖ్యమంత్రిని అనేక సార్లు కలిసి మెమరాండాలు ఇచ్చారు. ఇచ్చిన ప్రభుత్వం స్పందించుకోకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు మున్సిపల్ ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లో ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి
వీళ్ళ సమస్యల్లో కాంట్రాక్ట్ వర్కర్ చేస్తున్న ఇవాళకి 11వ రోజు సమ్మెలో మేము పాల్గొనడం జరిగింది. 2 దఫాల చర్చలు పిలిచారు, కానీ మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు, సానుకూలంగా స్పందించలేదు మా సమస్యల మీద. కాబట్టి మేము ఒకటే నిర్ణయించుకున్నాం, మా యొక్క డిమాండ్స్ నెరవేరేంత వరకు ఈ సమ్మె పోరాటం కొనసాగుతుంటుంది. ఎందుకంటే మేము న్యాయమైన ప్రధానమైన డిమాండ్ మీద మేము పోరాటం చేస్తున్నాం, కానీ వేరే రకం కాదు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న మాకు రెగ్యులేట్ చేయమని, మేము చేస్తున్న పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా యొక్క సమ్మెను మేము కోరేది ఏంటంటే, ఈ పట్టణ ప్రజలు కూడా మమ్మల్ని గ్రహించి ఈ న్యాయమైన పోరాటానికి పట్టణ ప్రజల సహకారం మాకు ఉండాలి. అలా పూర్తి మద్దతు కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే తెల్లారు లేస్తే వాళ్ళ వీధులను, వాళ్ళ ఇంట్లో నుండి చెత్త చెదారం కూడా తీసుకొచ్చేది మేమే. కానీ ఈ ప్రజలు కూడా మా గురించి కూడా ఆలోచించాలి. చాలా మంది వాకర్స్ ఉన్నారు, రోటరీ క్లబ్ ఉన్నారు, స్వచ్ఛంద సంస్థలు ఉన్నారు. వాళ్ళందరూ తెల్లారు లేస్తే రోడ్ల మీద వచ్చి వాకింగ్కి వస్తున్నారు. ఈ రోడ్ల మొత్తం చెత్త చెదారంతో నిండిపోయింది. ఎందుకని నిండింది అనేది వాళ్ళు కూడా గ్రహించి మాకు పూర్తి మద్దతు సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుతున్నాం ఈ మీడియా ద్వారా. ఎందుకంటే మేము చేస్తున్న ఈ పోరాటం న్యాయమైన పోరాటం అనేది మీరు కూడా గ్రహించి మాకు మీ యొక్క సంస్థ ద్వారా మమ్మల్ని గ్రహించి మా యొక్క న్యాయమైన పోరాటానికి పట్టణ ప్రజలు సహకారము మీ మద్దతు కూడా మాకు ఇస్తారని మా మున్సిపల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫున కోరుచున్నాం. కామ్రేడ్స్, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె 11వ రోజు చేరింది. మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, గుడివాడలో ఉన్నటువంటి ప్రజానీకం కానీ మమ్మల్ని అందరినీ అర్థం చేసుకోవాలి. ఈ కార్మికుల్ని మరి సాలీసాలని వేతనంతో ఈరోజు విధులు నిర్వహిస్తున్నాం. మరి మా గురించి పట్టించుకునే నాదులు లేడు. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2018లో పాదయాత్ర సాక్షిగా మాకు ఏదైతే హామీ ఇచ్చున్నారో హామీలు నెరవేర్చమని మేము అడుగుతా ఉన్నాం. మేమేం గొంతెమ్మ కోరికలు కోరతలా, మాకు అందని ఆశలు ఏమి లేవు. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని ఈరోజు అడుగుతా ఉన్నాం. 11 రోజులు పోరాటం చేస్తూ ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు జరుగుద్దో మరి ఆ మహానుభావుడు ఎప్పుడు తెలుస్తాడో, ఎప్పుడు మా సమస్యలు పరిష్కరిస్తారో. మహానుభావులందరికీ ధర్నాలు పెట్టి మేము ఒకటే అడుగుతున్నామండి. మరి రాష్ట్ర ప్రజలకి, ఈ గుడివాడ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు చేస్తున్నాం. మా గురించి మీరు ఒకసారి ఆలోచించండి. సాలీసాలం జీతాలతో మా కుటుంబాలు గడుపుకుంటూ మరి మా పిల్లలు స్కూల్ ఫీజులు కానీ ఉండి, మరి అనారోగ్యాలతో మేము ఎన్నో హాస్పిటల్ పాలయ్యి మా ఇబ్బందులు మేము పడతా ఉన్నాం. మేము అడిగేది న్యాయమైన డిమాండ్లు, సమాన పనికి సమాన వేతనం. మరి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో మరి అది పర్మనెంట్ చేస్తా అన్నారు, అది చేయమని అడుగుతున్నాం. రెగ్యులర్ అన్నా చేయండి, లేదా వేతనం అన్నా పెంచండి. ఈ రెండింటిలో ఏదో పరిష్కారం చేయమని రాష్ట్ర గవర్నమెంట్ మేము ఆశిస్తున్నాం. గొడ్లవెల్లేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన కేడీసీసీ బ్యాంకును జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని నేడు ప్రారంభించడం జరిగింది. రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించే విషయంలో కేడీసీసీ బ్యాంక్ ముందు వరుసలో ఉంటుందని, దిగ్విజయంగా కేడీసీసీ బ్యాంకును ముందుకు తీసుకువెళ్లేందుకు బ్యాంక్ చైర్మన్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని కొనియాడారు. వ్యవసాయానికి ఉపయోగకరమైన పనిముట్లు కొనుగోలు చేసేందుకు రైతులకు తక్కువ వడ్డీకే రుణ సదుపాయాన్ని అందించడం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, వైసీపీ నాయకులు పాలేటి చంటి, పలువురు వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది. బ్యాంక్ డైరెక్టర్కి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులకి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కేడీసీ బ్యాంకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి లోన్లు ఇవ్వటం, అదేవిధంగా తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణాలు, మార్టిగేజీ రుణాలు ఇవన్నీ కూడా ఇస్తూ జనధనాభివృద్ధి చెందుతూ కృష్ణా జిల్లా కేడీసీ బ్యాంకు ఈ రాష్ట్రంలోనే అత్యధిక 11,000 కోట్ల రూపాయలతో చాలా సమృద్ధిగా ఈ బ్యాంక్ ఉంది. దీన్ని నిర్వహించేటువంటి ఈ చైర్మన్, డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా సొంత బ్యాంకు లాగా ఈ బ్యాంకుని అభివృద్ధి చేయడానికి వాళ్ళు శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నారు. అటువంటి ఈ కమిటీ, ఈ సభ్యులు, చైర్మన్ గారికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక పేద వర్గాల కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని నిర్వహిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ ప్రాంతంలో అంటే ఈ నియోజకవర్గంలో దాదాపు 23,000 మందికి
ఇళ్ల స్థలాలు, ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం, అదేవిధంగా పిల్లలకి చదువుల కోసం హాస్పిటల్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా పేద ప్రజానికానికి వైద్య సదుపాయాలు అందించేటువంటి కార్యక్రమం, అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి, దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడే జగనన్న కాలనీలో వాటర్ పైప్ లైన్ స్కీమ్ మీరు రిలీజ్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి శంకుస్థాపన కార్యక్రమం చేసి మళ్ళీ ఇక్కడికి వస్తాను. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని చెప్పి మేము కూడా మీతో పాటు పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శివ ఇంటీరియర్ అధినేత మెరుగుమాల శివ సహకారంతో ప్రతి నెల బహుమతులు పంపిణీలో భాగంగా ఈ రోజు చిన్నారి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఓల్డ్ టౌన్ 2 నందు చిన్నారి విద్యార్థులకు చదువులో ఆట పోటీల్లో పోటీతత్వం నింపేందుకు పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, పోటీలో గెలిచిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేయడం అభినందనీయమని ముఖ్య అతిథిగా విచ్చేసిన పల్లబోతు వెంకట నాగబాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, కొమ్మో నాగమణి, కంతేటి హరిబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాల్గొనడం జరిగింది. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో శివ ఇంటీరియర్స్ అధినేత మెరుగుమాల శివనాగప్రసాద్ గారు, మా మిత్రులు, వారి సహకారంతో ప్రతి నెల 1వ తారీఖు నుండి 5వ తారీఖులోపు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఓల్డ్ టౌన్ 2 నందు చిన్నారి విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, వాళ్ళలో పోటీతత్వాన్ని నింపి చదువులో కానీ ఆటల పోటీలో కానీ పోటీతత్వాన్ని నింపాలని హెచ్ఎం గారు మనం కోరటం జరిగింది. హెచ్ఎం గారి కోరిక మీద ప్రకారం ప్రతి నెల ఒక రోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా పల్లపోతి వెంకట నాగబాబు గారికి, మరియు తిరుపతి గారికి, నాగమణి గారికి, మరి స్కూల్ హెచ్ఎం గారికి, వారి సిబ్బంది అందరికీ, కంతేటి హరిబాబు గారికి, శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓకే, ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం నాగబాబు గారు అధ్యక్షన చీఫ్ గెస్ట్గా ఈ కార్యక్రమంకి ఇచ్చేశారు. మెయిన్గా ఈ హై స్కూల్ పిల్లలకు నైపుణ్యం పెంచడానికి రకరకాల పోటీలు జరుగుతాయి. ఆ పోటీలకు బహుమతి ఎంత అని కాదు ప్రధానం, వాళ్ళు మేము ముందుకు రావాలి, ఫస్ట్ రావాలి, సెకండ్ రావాలని కోరిక ఉంటుంది. అదే గొప్పతనం. ఇప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు ఆ పోటీతత్వం ఆటల్లో మాదిరి క్విజ్ పోటీలు, ఆటల పోటీలు ఏది కూడా కాంపిటీషన్ స్కూళ్ళల్లో జరుగుతున్నాయి. ఆ స్కూల్ దాన్ని బట్టే రేపు చదువు కూడా మంచి మార్కులు వస్తాయి. ఎందువల్లంటే దాంట్లో తెలిసిన విద్య రేపు మా అక్కడ ప్రశ్న పత్రాల్లో కూడా ఇస్తారు. అలాంటి కార్యక్రమానికి హెచ్ఎం గారు కూడా శ్రద్ధ వహించి ప్రతి నెల ఈ కార్యక్రమం చేయటం అంటే చాలా కష్టం. అయినా ఈ స్కూలు ఎప్పుడో పురాతనమైన స్కూలు ఇది. ఈ స్కూల్లో గర్ల్స్ హై స్కూల్ అనగానే మంచి పేరు ఉంది. అలాంటి పేరు నిలబెట్టుకొని ఇంకా కూడా మొన్ననే చెప్పారు 2వ స్థానం ఉందని మాంటిస్టర్ తర్వాత ఎక్కడో ఇలాంటి స్కూల్కు ఇవాళ ఈ కార్యక్రమం చేయటం ఎంతో అరుదు. దీనికి హరిగారిని బాగా మెచ్చుకోవాలి. హరిగారు ఏంటి అన్ని రకాల కార్యక్రమాలు మళ్ళీ రేపు వీళ్ళందరికీ దాతలందరికీ మళ్ళీ ఆదివారం రోజు సన్మానం పెట్టారు ఈ సంవత్సరం మాదిరి. అలాంటి గుర్తుంచుకోవటం కూడా కష్టం. అలాంటి గుర్తుంచుకున్న వాళ్ళు రేపు మరవరదు. అలాగే నాగబాబు గారు అన్ని స్థానాల్లో లయన్స్ క్లబ్లో అన్నిట్లో ఉన్నాడు. ఆయన ప్రతిదీ నా వంతు ఏం కావాలి, మీకు ఏదైనా కావాలా అని. ఇక్కడ ఓల్డ్ టౌన్ 2 స్కూల్లో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆటల పోటీల్లో కానీ వాళ్ళకి ప్రతిభకి నచ్చినటువంటి ఏదైనా గుర్తించి ఒక చిన్న చురుకానికి ఇవ్వడం అనేది ఏర్పాటు చేయారు. ఇది ప్రతి నెల ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనికి సహకారం అందించినటువంటి శివ ఇంటీరియర్స్ వారికి మరియు శ్రీకృష్ణ యాదవ్ సంఘం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇవాళ చాలా ప్రపంచంలో చాలా పోటీతత్వం ఉంది. ఓన్లీ చదివే కాకుండా మిగతా వాటిలో కూడా ముందుండాలి. ప్రతి దానిలో ఆటల్లో కానీ పోటీలు కానీ ఇలా అన్ని రంగాల్లో ఉండాలని ప్రధానోపాధ్యాయులు గారు మనల్ని అడగడం జరిగింది. ఆయన అడిగినమ్మంటే హరి గారు ఇక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి నెల కూడా ఒక డోనర్ని ఏర్పాటు చేసుకుని దాన్ని ప్రతి నెల కూడా ఆయన మొబిలైజ్ చేసుకుంటూ కొంత టైంని ఇక్కడ ఉపయోగించి వీళ్ళందరికీ ఏదైనా పోటీతత్వం రావాలి, నేను కూడా ముందుండాలి, నేను కూడా ఇంకా చదువే కాదు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్లాలనే భవిష్యత్తులో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో శివ ఇంటీరియర్
మెరుగుమాల శివగారి సహాయ సహకారంతో గుడివాడ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పలపోతు ముఖ్య అతిథి పలపోతు నాగబాబు గారి చేతుల మీదుగా చిన్నారులకు ఆటల పోటీల్లో గెలిచిన చిన్నారులకు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. నెల ఇలాంటి కార్యక్రమాలు చేస్తానని శివగారు చెప్పడం జరిగింది. ప్రతి విషయంలోనూ చిన్న చిన్న సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా పుట్టి హరికుమార్ గారు రోజు ఏదో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇలాంటి పిల్లలకు పోటీతత్వం నింపి బహుమతులు ఇవ్వడం అనేది. ప్రస్తుతం మనం పోటీ ప్రపంచంలో ఉన్నాము. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలి అంటే విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే కొన్ని పోటీలు నిర్వహించుతూ ప్రోత్సాహకాలు అందించుతూ ఉండాలి. దీనిలో భాగంగానే శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం వారు పుట్టి హరికుమార్ గారిని అడగడం జరిగింది. ఆయన మెరుగుమాల శ్రీను గారు ప్రతి నెల కూడా 1 నుంచి 5 తారీఖుల లోపు ఎవరైతే పిల్లలు ఆటల పోటీల్లో కానీ చదువుల్లో కానీ ముందంజలో ఉన్న పిల్లలకి ప్రోత్సాహకాలు అందిద్దామని చెప్పి తెలియజేసినారు. ప్రతి నెల కూడా ఈ మెరుగుమాల శ్రీను గారు ఈ ప్రోత్సాహకాన్ని అందించడానికి ముందుకు వచ్చారు. ప్రతి నెల ఈ కార్యక్రమం జరపమని చెప్పి. కాబట్టి మా పాఠశాల నెంబర్ 2 ఓల్డ్ టౌన్ ప్రైమరీ స్కూల్ తరపు నుంచి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఓకే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెండో రోజు అంగళూరు గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము. మరో 3 నెలల్లో ప్రజలు కోరుకునే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని తెలిపిన రాము. గుట్లవెల్లేరు గ్రామంలో కేడీసీసీ బ్యాంక్ నూతన భవనాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు కొడాలి నాని. చంద్రబాబు నాయుడు బీసీలపై ఎన్నికల సమయంలో సవితి ప్రేమ చూపిస్తున్నాడంటే ఎద్దేవా చేసిన కొడాలి నాని. తమ సమస్యలను నెరవేర్చండి మహాప్రభు అంటూ పొర్లు దండాలు పెట్టి ప్రభుత్వాన్ని వేడుకుంటున్న మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకు తమ నిరసన విరమించేది లేదని తెలిపిన యూనియన్ నాయకులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.